1వ తరగతి నుంచి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కనీసం 4 ఏళ్ళు ఇక్కడ ఉండరానే? అదే అమెరికా అనుకో 6 నెలలకోసారి పోయిరారా గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం? అంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిర్రు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం ఏంటి ఇస్తారా? ఆచి చికెన్ మసాలా ఇయర్ కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? డెఫినెట్గా తప్పు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు ఎక్కడన్నా మనం ఉద్యోగరీత్యా బయట ఉండి 1 to 7 బయట రాష్ట్రాల్లో చదివితే మన పిల్లలు కూడా ఇక్కడ నాన్ లోకల్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో పుట్టినోడు కూడా బయట రాష్ట్రంలో 1 నుంచి 7వ తరగతి బయట చదివితే నాన్ లోకల్ ఉన్నప్పుడు, మరి వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు 1 to 7 బయట చదివిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఎట్లయితారని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఎవరైతే జడ్జి గారు ఈ ఆర్డర్ ఇచ్చిండ్రో వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పిరిట్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరిగినటువంటి త్యాగాలను, ప్రాణత్యాగాలను అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజలు పడ్డటువంటి దుఃఖాన్ని, ఆవేదనని దాన్ని అర్థం చేసుకోవాలి. కేవలము ఈ 3 కలిపి మీరు ఒకటే దగ్గర చూడండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నంబర్ 7లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇందులో పిన్ టు పిన్ అన్ని చదివినాం మేము. దీంట్లో విడివిడిగా ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు మన పిల్లలకు అన్యాయం జరగకుండా ఇవ్వచ్చు. అంటే ఏమాత్రం చదువులేని తెలంగాణ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు 95% రిజర్వేషన్ వస్తుంది. కొన్ని చిన్న క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ ఈ స్పిరిట్ని ఫాలో కాకుండా కేవలం బై లెటర్ మేము ఫాలో అవుతాము, మీరు 3 కలిపి చూడండి, ఎక్కడోళ్ళైనా సరే 4 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అంటే కుదరదు. ఇక్కడ చరిత్ర అట్లా లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ. దాన్ని తుంగలోకి దొక్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించడానికే ఇవాళ రక్షణ సేన నుండి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం మేము పెట్టడం జరిగింది. ఆచి చికెన్ మసాలా.